We praise God for the time of worship He has granted unto us. దేవుణ్ణి ఆరాధించే సమయము మనకి దేవుడు అనుగ్రహించినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. Within a short time we are going to partake in the Lord's table. కొద్ది నిమిషాలలోనే మనము ప్రభు బల్లలో పాలు పొందనే ఉన్నాం. And in order to take part worthily in the light of the word of God, we are going to meditate upon the word of God for a few minutes. దేవుని వాక్యపు వెలుగులో మనము యోగ్యులముగా బల్లలో పాలు పొందడానికి కొద్ది సమయము మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని ఉంటున్నాం. Will you please turn with me to 1 Corinthians and chapter 10. నాతో పాటు దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ వచనం చూడండి, 10వ అధ్యాయం చూడండి. 1 Corinthians chapter 10 verses from 1 to 12. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు. And you will hear this in Telugu as it would be read to you. ఇది తెలుగులో నేను చదువుతున్నప్పుడు దయచేసి ఆలకించండి. 1 Corinthians chapter 10 verses from 1 to 12. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకున్నట్టు నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనుగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండానట్టు జాగ్రత్తగా చూచుకొనవలెను. 3 more verses from chapter 11. 11వ అధ్యాయంలో నుంచి 3 వచనాలు చదువుకుందాం. Verses 26, 27 and 28. 26, 27, 28 వచనాలు. 1 Corinthians chapter 11 verses 26, 27 and 28 please. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26, 27, 28 వచనాలు. కాబట్టి మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. Shall we pray once again please? మరొకసారి మనం ప్రార్థన చేసుకుందామండి. Our gracious God, loving Heavenly Father, కృప కలిగిన పరలోకమందున్న ప్రేమ కలిగిన మా తండ్రి, we thank you and we praise you for your grace which is abundant in all our situations. అన్ని పరిస్థితుల్లో కూడా మీ కృప మా పక్షంగా ఎంతో అధికముగా ఉన్నందుకు మీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. Thank you for the time of worship you have given unto us by thy grace. మీ కృప ద్వారా మాకు అనుగ్రహించబడిన ఆరాధన సమయం కొరకు వందనాలు. Now we thank you for the table that is set before us, which reminds us of the death of Lord Jesus Christ on the cross for our sake. మా నిమిత్తము శిలువ పైన మరణించిన యేసుక్రీస్తు వారి మరణానికి సాదృశ్యంగా ఉన్న ఈ బల్ల మా ముందు ఏర్పాటు చేయబడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Before taking part in the table, we want to meditate upon thy word for few minutes. ఈ బల్లలో పాలు పొందక మునుపు కొద్ది నిమిషాలు మీ వాక్యమును ధ్యానించాలని కోరుతూ ఉన్నాం. We humbly beseech you that thou may have mercy upon us and thou may speak to us. ప్రభా, దయతో మీరు మాతోటి మాట్లాడమని మమ్మల్ని దర్శించమని కోరుతూ ఉన్నాం. And thou may prepare us for taking part worthily in thy table.
మీ బల్లలో యోగ్యంగా పాలు పొందుటకు మమ్మను సిద్ధపరచమని Help ప్రార్థిస్తున్నాం. us to hear thy voice, మీ స్వరము వినుటకు సహాయం చేయండి. so that we might be blessed by you. మీ ద్వారా మేము ఆశీర్వాదించబడుదుము గాక. Seeking your help and your guidance and the anointment of the Holy Spirit, we pray in the name of our Lord and our beloved Savior Jesus Christ. మీ నడిపింపు, మీ సహాయము, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. Amen. ఆమేన్. Just now we have read two portions from 1 Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 2 భాగాలు మనం ఇప్పుడే చదువుకున్నాం. First 12 verses from chapter 12, chapter 10, 10వ అధ్యాయంలో నుంచి 12 వచనాలు, and 3 more verses from chapter 11. 11వ వచనంలో నుంచి 3 వచనాలు చదువుకున్నాం. As we all know that Paul the apostle has written these things unto us. మీలో అందరికీ తెలిసిన రీతిగా అపోస్తలుడైన పౌలు ఈ విషయాలను మన కొరకే వ్రాసినాడు. He was a great man of God. ఆయన గొప్ప దైవజనుడు. And God revealed to him many heavenly things. పరసంబంధమైన విషయాలు, అనేకమైన సంగతులు దేవుడు ఆయనకు బయలుపరిచినాడు. With regard to the revelations made to Paul the apostles, we read from 2 Corinthians and chapter 12. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏవైతే దర్శనాలు దేవుని దగ్గర నుంచి పొందుకున్నారో ఆ వివరాలు అక్కడ చూస్తాం. And he says there that he was caught up into the third heaven. అక్కడ ఆయన చెప్తున్న మాట, నేను మధ్యాకాశంలోనికి కొనిపోబడగా. And he went into paradise. ఆయన పరదేశంలోనికి ప్రవేశించినాడు. And he heard many things over there. అక్కడ అనేకమైన విషయాలు వినినాడు. And he says, I cannot utter those things with my mouth. నేను ఏదైతే వినినానో అవి నా నోటితోటి నేను ఉచ్చరింపలేనివి అని చెప్తున్నాడు. It is really a wonderful thing to know. అట్లాంటి సంగతులు తెలుసుకోవడమే చాలా అద్భుతమైన విషయం. Even with regard to the order and meaning of the Lord's table, Lord revealed unto Paul, as we read here. మనము ఇప్పుడు చదువుకున్న భాగంలో గమనిస్తే ఈ బల్ల క్రమము ఏమైతే ఉందో అది ప్రభువు ఈ అపోస్తలుడైన పౌలుకు చక్కగా బయలుపరిచినారు. Paul did not meet Lord Jesus Christ when he was upon this earth before his resurrection. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉండి ఆయన ఆరోహణము కాక ముందు ఈ పౌలు ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకోలేదు. Though he was a contemporary to Lord Jesus Christ, he never had an occasion to meet him face to face. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలంలోనే అపోస్తలుడైన పౌలు ఆయనతో పాటు సమకాలికుడిగా జీవించినప్పటికీ కూడా ముఖాముఖిగా ఎప్పుడూ ప్రభువును కలుసుకోలేదు. On the other hand, he was taking a leading role in persecuting the church. అంతేకాకుండా ఈ సంఘమును హింసించడంలో ఆయన గొప్ప పాత్ర వహిస్తూ ఉండినాడు. It was only after the death and resurrection of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి మరణము పునరుద్ధానము తరువాతే Lord appeared unto him. దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనాడు. Then this man was on his way from Jerusalem to Damascus. యెరూషలేము నుంచి దమస్కుకు ప్రయాణము చేస్తుండగా ఆ సందర్భం జరిగింది. And it was a spectacular conversion of Saul of Tarsus. తార్సువాడైన సౌలు యొక్క ఆ రూపాంతరము లేకపోతే మారడము అనేది అది చాలా అద్భుతమైన సంఘటన. He heard voice from heaven. పరలోకం నుండి ఆయన స్వరము విన్నాడు. And also he had seen the light of God. అంతేకాకుండా దేవుని యొక్క గొప్ప వెలుగును చూసినాడు. He took a turning point in his life. తన జీవితంలోనే పూర్తిగా తిరిగిన వాడుగా ఉన్నాడు. Subsequently, the Saul of Tarsus became Paul the apostle. తద్వారా తార్సువాడైన సౌలు అపోస్తలుడైన పౌలుగా మారిపోయినాడు. He was a faithful follower of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును అప్పటి నుంచి నమ్మకంగా వెంబడించిన వ్యక్తి. He had many difficulties. తన జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. He had to confront with many difficult situations in his life, as we read from 2 Corinthians and chapter 11. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ జీవితంలో ఆయన జీవిత యాత్రలో అనేకమైన క్లిష్టమైన పరిస్థితులు ఆయన ఎదుర్కోవాల్సి And he was వచ్చింది. patiently bearing all the situations. ఈ పరిస్థితులన్నీ కూడా ఎంతో ఓపికతోటి దీర్ఘశాంతముతోటి వహిస్తూ ఉండినాడు. He was beaten up. ఆయన కొట్టబడినాడు. He was dragged away from the town thinking that he was dead. పట్టణంలో నుంచి ఆయన చచ్చిపోయాడేమో అని ఈడ్చుకుంటూ వెళ్ళినారు. He was imprisoned many times. చాలా సార్లు చెరసాలలో బంధించినారు. Like that, there are so many difficult situations. ఆ రీతిగా అనేకమైన క్లిష్ట పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నాడు. But never he was disappointed in his Christian journey. అయితే తన క్రైస్తవ జీవితంలో మాత్రము ఎప్పుడూ ఆయన నిరుత్సాహము చెందలేదు. And there are 13 epistles written by this Paul.
అపోజిన పౌలు చేత వ్రాయబడిన ఈ పత్రికలు 13 ఉన్నాయి. And in all these epistles, we never see any sorrowful note with regard to the difficult situations he went through. అయితే ఈ పత్రికలన్నీ కూడా మీరు గమనించి చూసినట్లయితే ఆయన పొందిన ఈ బాధలు అక్కడ ఏదో బాధాకరంగా రాస్తున్నట్టుగా అయితే మనం గమనించాం. Of course, ultimately he was executed in Rome. అయితే రోమా పట్టణంలోనే ఆయనను చంపేసినారు. For the sake of his faith. తన విశ్వాసమును బట్టి, విశ్వాసమే కారణంగా ఆయనను He చంపేసినారు. had a martyr's death. ఆయన హతసాక్షిగా మరణించినాడు. But in all his entire Christian journey, the appearance of the Lord was very, very, very fresh in his mind all the time. అయితే ఆయన ఈ క్రైస్తవ జీవిత యాత్ర అంతటిలో కూడా దేవుని యొక్క దర్శనం ఏదైతే పొందుకొని ఉండినాడో అది ఎప్పుడు తాజాగా ఉండింది. It was with regard to the appearance of the Lord. He is going to appear again. He is going to come again. అంటే ప్రభువు మళ్ళీ తిరిగి రానై ఉన్నాడు, ప్రభువు తిరిగి వస్తున్నాడు అన్న విషయము, ఆ గమనము ఎప్పుడూ కూడా తాజాగా ఉండింది. It is just like in our day-to-day living. If we think today is Sunday, Lord is going to come. Maybe he may come in this evening. అది ఎలా ఉంటదంటే అనుదిన జీవితంలో మనం గనుక అయ్యో ఈరోజు ఆదివారం కదా, ప్రభు ఈ రోజు వస్తాడేమో, బహుశా ఈరోజు సాయంత్రమే వస్తాడేమో అని ఆలోచించుకుంటూ ఉండడం. And when this Sunday is over, Lord may come on Monday or Lord may come on Tuesday. Day by day, if we spend our time like that, waiting for his appearance, that would totally be a different experience in our Christian living. ఆదివారం అయిపోయింది, బహుశా సోమవారం వస్తాడేమో, సోమవారం అయిపోయినాక మంగళవారము, అలా వారం అంతట్లో కూడా మన జీవిత యాత్రలో అంతా కూడా ఈ ప్రభు రాకడ కోసం కనిపెడుతూ ఉండడం అనేది క్రైస్తవ జీవితంలో అది ఎంతో ఉత్సాహకరమైన సంగతి. This table reminds us of the death of Lord Jesus Christ. మన ముందుండే ఈ బల్ల యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణమును మనకి గుర్తు చేస్తుంటుంది. And also it reminds us of the coming of Lord Jesus Christ again. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తిరిగి రాకడ గురించి కూడా, రెండో రాకడ గురించి కూడా మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. While Paul was revealing about this revelation, ఈ ప్రత్యక్షత గురించి పౌలు బయలుపరుస్తున్నప్పుడు, can you see 1 Corinthians 11:23? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23 చూడండి. For I have received of the Lord that which also I delivered unto you. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగించిన I have received of the Lord that which also I delivered unto you. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. So it is from the Lord that has been revealed unto him. అంటే ప్రభువు వలన పొందిన సంగతిని మనకు ఆయన బయలుపరుస్తున్నాడు. And he tells in 26th verse, 26వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, For as often as you eat this bread and drink this cup, you do show the Lord's death till he come. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. Taking part in the Lord's table is not a ritual, it is not a ceremony. ఈ ప్రభు బల్లలో పాలు పొందడము అనేది అదేదో ఆచారము, ఒక పద్ధతి అయితే కాదు. But it is a testimony. అది ఒక సాక్ష్యము. I am waiting for the coming of the Lord. నేను ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ వేచి ఉన్నాను అని సాక్ష్యం And చెప్పాను. I am ready for the coming of the Lord. ఆ ప్రభు రాకడ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం. Jesus Christ already came into this world about 2020 years ago. 2020 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని దర్శించినారు. And he lived physically for 33.5 years. భౌతికంగా ఆయన 33.5 సంవత్సరాలు జీవించినాడు. And he shed his blood and gave his life for our sake as a ransom on the cross. ఆ శిలువ మీద మన కొరకే క్రయముగా ఆయన శరీరాన్ని అప్పగించి తన రక్తాన్ని చిందించినారు. He is God, he had no necessity to die. ఆయన దేవుడు, ఆయన వచ్చి మన కోసం మరణించాల్సిన అవసరం ఆయనకు లేదు. But he went through death in order to deliver us from our sins. మన పాపముల నుండి మనలను విమోచించడానికి ఆయన మరణము గుండా వెళ్ళినాడు. And he was buried and on the third day he rose again. ఆయన సమాధి చేయబడినాడు, 3వ దినాన తిరిగి లేచినాడు. He is a living God today. ఈ రోజు ఆయన సజీవుడైన దేవుడు. We have to believe this 100%. ఇది 100% మనం నమ్మవలసిందే. Jesus Christ is alive today. యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినమున కూడా సజీవుడు. Scripture says that he has been interceding on our behalf at the right hand of the Father in heaven. లేఖనాలు ఏం చెప్తున్నాయంటే ఆయన మన పక్షంగా
ప్రభు కుడిపార్శ్వమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. After his resurrection, he appeared over a period of 40 days to the people on 10 occasions. ఆయన తిరిగి లేచిన తరువాత ఆయన 10 సందర్భాలలో 40 దినాల కాలంలో 10 సందర్భాలలో ఆయన ప్రత్యక్షమైనాడు. And before his death, he also promised that he would come again after his death. అయితే ఆయన మరణించక ముందు నేను మరణించి తిరిగి లేచిన తర్వాత నేను తిరిగి వస్తాను అని ఆయన చెప్పినాడు. That is a promise of God. అది దేవుని వాగ్దానము. And these things have been recorded in the word of God. ఈ విషయాలన్నీ కూడా దేవుని లేఖనాలలో అవి రాసి పెట్టుంచినారు. Kindly see John's Gospel, 14th chapter. దయచేసి యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. And verse 3. 3వ వచనం. John 14:3. యోహాను 14:3. And if I go and prepare a place for you, I'll come again and receive you unto myself, that where I am, there ye may be also. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. After his death and resurrection, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత after the period of 40 years, 40 దినాలు గతించిన తర్వాత when he was getting ascended into heaven, ఎప్పుడైతే ఆయన పరలోకానికి ఆరోహణం అవుతున్నాడో and two angels, the declaration we read in Acts of the Apostles chapter 1 and verse 11. అక్కడ దేవుని దేవదూతలు ప్రకటించిన విషయాన్ని అపోస్తల కార్యములు First chapter, మొదటి అధ్యాయంలో we'll read two verses, 10 and 11. 10-11 వచనాలు, ఆ రెండు వచనాల్లో చూస్తున్నాం. Acts of the Apostles chapter 1 verses 10 and 11. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము 10-11 వచనాలు. This was the last appearance of Lord Jesus Christ before his ascension into heaven. పరలోకానికి ఆయన ఆరోహణమయ్యే ముందు యేసుక్రీస్తు ప్రభువారి ఈ భూలోకంలో ఉన్న చివరి ప్రత్యక్షత ఇది. And when he was being taken up into heaven, ఆయన వెళ్ళుచుండగా, kindly see Acts of the Apostles chapter 1 verses 10 and 11. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యే ముందు ఏం జరిగిందో ఇక్కడ అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 10-11 చూడండి. Please read. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. This was a proclamation through angels that Jesus would come again in the same way. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఆరోహణమైనాడో అదే రీతిగా తిరిగి వస్తాడు అని దేవదూతలు ప్రకటించిన విషయం ఇది. We also see about this promise in the last book of the Bible. బైబిల్లో ఉన్న చివరి గ్రంథములో కూడా ఈ వాగ్దానాన్ని మరొకసారి చూస్తాం. Lord himself tells again, once again. ప్రభువారే ఆయన మరొకసారి ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు. Kindly see book of Revelation, ప్రకటన గ్రంథం చూడండి, chapter 22 22వ అధ్యాయం and verse 20. 20వ వచనం. Book of Revelation, chapter 22 and verse 20. ప్రకటన 22-20వ వచనం. He which testifieth these things saith, surely I come quickly. Amen. Even so come, Lord Jesus. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. And he says, surely I come quickly. ఆయన అంటున్నాడు కదా, నేను త్వరగా వచ్చుచున్నాను. And this is the promise of God. ఇది దేవుని వాగ్దానము. And this is our hope. ఇదే మన నిరీక్షణ. Our Lord is coming back again మన ప్రభువు ఆయన తిరిగి రానై in ఉన్నాడు. order to take us unto himself. ఆయన దగ్గరికి మనల్ని తోడుకొని పోవడానికి. And in order to go out, it needs a preparation. మనము ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకి సిద్ధపాటు అవసరం. What is that preparation? ఆ సిద్ధపాటు ఏంటండి? These things are written to God's children, believers, those who are born again. ఈ విషయాల గురించి ఎవరైతే తిరిగి జన్మించినారో దేవుని బిడ్డలైన వారి కొరకు వ్రాయబడి ఉన్నాయి. 1 Corinthians 11:28. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. Which we have already read. మనం ఇప్పటికే ఆ వచనాన్ని చదివాం. 1 Corinthians 11:28. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28. Let a man examine himself, and so let him eat of that bread and drink of that cup. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. While taking part in the Lord's table, since we are giving a testimony with regard to his death and with regard to his coming, we should examine ourselves with regard to our preparation for the coming of the Lord. ఎప్పుడైతే ఈ బల్లలో మనం పాలు పొందుతూ ఉన్నామో, యేసుక్రీస్తు ప్రభువు వారి మరణాన్ని పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనము
ఆయన తిరిగి వచ్చినప్పుడు మన సిద్ధపాటు ఎలాగుంది అన్నది కూడా మనం ఒకసారి పరీక్షించుకోవాలి. Kindly say 1 John and chapter 3. దయచేసి 1 యోహాను 3వ అధ్యాయం చూడండి. 1 John chapter 3, 1 యోహాను 3వ అధ్యాయం verses 2 and 3. 2-3 వచనాలు. Beloved, now are we the sons of God, and it doth not yet appear what we shall be, but we know that when he shall appear, we shall be like him, for we shall see him as he is. And every man that hath this hope in him purifieth himself even as he is pure. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. This is the kind of process which should keep on going in our lives. మన జీవితాలలో జరగవలసిన ఈ ప్రక్రియ ఇక్కడ చెప్పబడుతుంది. And every man that hath this hope in him purifieth himself even as he is pure. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా He is చేసుకొనును. pure, he is holy. ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. That is his nature. అదే ఆయన స్వభావము. And 2 Corinthians 5:17 we read, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17లో మనం చదువుతాం. if there be any man in Christ, he is a new creation. క్రీస్తునందు ఎవరైనా ఉన్నట్లయితే ఆయన నూతన సృష్టి. And all things are passed away, behold, everything has become new. ఇగో పాతవన్నీ గతించెను, సమస్తము నూతనమాయెను. This is the experience of new creation, new life experience. అంటే ఇది నూతన జన్మ అనుభవము. And it commences on the day on which we are born again. ఏ దినమైతే మీరు తిరిగి జన్మించినారో ఆ రోజున ఇది If our ఆరంభమవుతుంది. conversion is real, ఒకవేళ మన మార్పు గనుక అది సత్యమైతే, when we are truly born again, మనము నిజముగా తిరిగి this జన్మిస్తే process should commence from that moment onwards. ఆ గడియ నుంచే ఈ ప్రక్రియ అనేది ఆరంభమై కొనసాగుతూ ఉంటుంది. Day by day, day by day, day by day, day by day. ప్రతిదినము కూడా ఇది జరుగుతూ ఉంటుంది. As the Holy Spirit of God throws light on his word, and when he shows us those things, we have to rectify all these things one by one. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యములోని వెలుగు ద్వారా కొన్ని విషయాలు మనకు చూపిస్తూ ఉంటాడో అవి గమనించి మన జీవితంలో అట్టి పరిస్థితులు విషయాలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ఉండాలి. How to purify ourselves, మనల్ని ఎలాగ how పవిత్రపరచుకోవాలి, to rectify ourselves మనల్ని ఎలాగ శుద్ధి when చేసుకోవాలి. we come to the light of the word of God. మనము దేవుని వాక్యపు వెలుగులోనికి వచ్చినప్పుడు అలాగ చేయగలం. As long as there is no light, we cannot see ourselves very clearly. ఒకవేళ వెలుగే గనుక లేకపోతే మన విషయం గురించి మనమే సరిగ్గా చూసుకోలేం. The word of God says in Psalm 119 and verse 50, దేవుని వాక్యము 119వ కీర్తన 150వ వచనంలో ఉంటుంది. 105. Psalm 119 verse 105. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. Thy word is a lamp unto my feet and a light unto my path. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. Can we keep walking in this world ఎప్పుడైతే ఈ లోకంలో మనం నడుస్తూ in ఉంటామో different situations, చాలా విపరీతమైన confronting పరిస్థితుల్లో with different people, ఎంతో మంది ప్రజలతోటి మనం కలుస్తూ ఉన్నప్పుడు and the word of God is what is it written? It is a lamp unto my feet and light unto my path. వాక్యంలో ఇక్కడ చెప్పబడుతున్న సంగతి చూడండి. నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది. The word of God is the guiding principle. దేవుని వాక్యమే మనల్ని నడిపించడానికి ఒక మంచి నియమం. Whether I am going in the right direction. మనం సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా. So only when there is light we can walk properly. ఎప్పుడైతే వెలుగు ఉంటుందో అప్పుడే మనం సరిగ్గా నడవగలం. We cannot walk properly in the darkness. ఒకవేళ చీకటి ఉంటే అక్కడ మనం సరిగ్గా నడవలేము. We do not know where is the danger ahead of us, where there is a pit and where there is a scorpion, where there is a snake and where there is the thorns. So many difficult situations we may confront. ఎక్కడ ముళ్ళున్నాయో, ఎక్కడ పాముందో, ఎక్కడ తేలుందో, ఎక్కడ గుంటుందో, అసలు ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో ఈ విషయాలు మనకి చీకట్లో కనిపించవు. We may not take a correct diversion also wherever that is required.
చీకటిలో ఉన్నప్పుడు మనం ఎటువైపు వెళ్ళాలో ఆ సరైన మలుపు కూడా మనం తీసుకోలేము. It is only when there is light, it leads us in the correct path. ఎప్పుడైతే వెలుగు ఉంటుందో అప్పుడే ఆ మార్గము మనకి సరైన త్రోవ చూపిస్తూ ఉంటుంది. This is required, God's word is required in our day-to-day living. ఈ దేవుని వాక్యమే మన అనుదిన జీవితంలో అవసరమైన సంగతి. Whether it is for a small thing or for a big thing. అది చిన్న విషయమే కానీ అది పెద్ద విషయమే కానీ. And if we set aside the word of God, మనం కనుక ఈ దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తే definitely we will be groping in the darkness. అప్పుడు మనం చీకటిలోనే సంచరించే వారుగా So ఉంటాం. Paul, when he was writing these things, we have read certain things in 10th chapter of 1 Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఈ విషయాల గురించి రాసిన కొన్ని సంగతులు చదివాం. Even when you read 9th chapter of 1 Corinthians, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చదివినప్పుడు కూడా, and also in the 11th chapter of 1 Corinthians, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో కూడా Paul was telling people that he is setting himself, his life as an example to others. పౌలు పదే పదే ప్రజలతో చెప్తున్న సంగతి ఏంటి అంటే, నా జీవితాన్నే మీకు మాదిరిగా నేను పెట్టి ఉంచుతున్నాను. Can you see 9:27? 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. 1 Corinthians 9:27. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27. But I keep under my body and bring it into subjection, lest that by any means when I have preached to others, I myself should be a castaway. గాలి కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. And also kindly see chapter 11 and verse 1. 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. Be ye followers of me, even as I also am of Christ. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. This is a very, very challenging statement. ఈ విషయాలు చాలా సవాలు విసురుతున్నట్టుగా ఉన్నాయి. And how this man could say boldly that be ye my followers as I am the follower of Lord Jesus ఇంత Christ. ధైర్యంగా ఈ మనిషి నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని ఎలా చెప్తున్నాడు? What a great testimony, what a great life. ఎంత గొప్ప సాక్ష్యము, ఎంత గొప్ప జీవితం అండి. So in the midst of these two chapters between 9 and 11, ఈ 9, 11 ఈ రెండు అధ్యాయాల మధ్యలో we read in the 10th chapter 10వ అధ్యాయంలో మనం చదువుతున్న సంగతి, and how Paul was drawing the attention of the people to take example of the things that had happened in the Old Testament. పాత నిబంధనలో జరిగిన సంగతులను అవి ఉదాహరణలుగా దృష్టాంతములుగా ప్రజలకు పౌలు ఎలాగ చెప్తున్నాడో మనం ఇక్కడ చూస్తాం. 1 Corinthians and chapter 1 and 10 and 11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. 1 Corinthians 10:11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:11. Now all these things happened unto them for examples, and they are written for our admonition, upon whom the ends of the world are come. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. These are very, very important things to consider. ఇవి గమనించడానికి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. What all has happened ఏదైతే జరిగి ఉందో and what are the lessons we have to learn out of these things. అక్కడ జరిగిన పరిస్థితుల గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. And this is what the word of God exhorts us. దేవుని వాక్యము హెచ్చరించేది కూడా ఇదే. Why in the 12th verse it is written, 10:11. అసలు ఎందుకు అన్న ప్రశ్నకి 12వ వచనంలో రాయబడింది. Therefore let him that thinketh he standeth take heed lest he fall. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. In our life with Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారితోటి నడుస్తున్న మన జీవితంలో, and we have seen in during worship time that a true Christian is a heavenly being living upon this earth as a stranger and pilgrim. ఆరాధన సమయంలో మనం గమనించిన మాట, ఒక నిజమైన విశ్వాసి ఆయన పరసంబంధమైన వ్యక్తి ఈ భూలోకములో ఒక పరదేశిగా ఒక యాత్రికునిగా జీవిస్తున్నాడు. Our thinking should be heavenly, our attitude should be heavenly, our reaction should be heavenly. మన ఆలోచన అంతా కూడా పరసంబంధమైనదిగా ఉండాలి, మన స్వభావం వైఖరి కూడా పరసంబంధమైనదిగా ఉండాలి, దేని గురించి ప్రతిస్పందించిన పరసంబంధమైనదిగానే ఉండాలి. And how to take guidance for all these things? వీటన్నిటి గురించి మనం ఎక్కడ నడిపింపు చూసుకోవాలి? It is from the word of God. అది దేవుని వాక్యములోనే మనం పొందుకుంటాం. And it is through the life of Lord Jesus అది Christ. యేసుక్రీస్తు ప్రభువారి జీవితం ద్వారానే. How Jesus Christ lived upon this earth. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎలాగ జీవించినారు, How he was walking and how he was talking. ఆయన ఎలాగ నడుస్తూ ఉండినాడు, ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉండినాడు, How he was reacting to the situations. ఆయన పరిస్థితులకి ఎలాగ ప్రతిస్పందిస్తూ ఉండినాడు. How he himself was a very humble
person. ఆయన ఏ రీతిగా చాలా దీనుడైన వ్యక్తిగా ఉండినారు. In Matthew 11:29, he says, I am meek and lowly, learn of me. మత్తయి సువార్త 11:28 వచనంలో ఆయన చెప్తున్నాడు. 29. 29వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, నేను సాత్వికునుడు దీనుడును గనుక మీరు నా యొద్ద So నేర్చుకునుడి. many examples. చాలా ఉదాహరణలు ఉన్నాయి. He never retorted to people. ఆయన ఎప్పుడూ కూడా జనులకు తిరిగి జవాబు పలకలేదు. His love was very pure. ఆయన ప్రేమ ఎంతో పరిశుద్ధమైన ప్రేమ. He has shown godly kindness. ఆయన దేవుని యొక్క దయను He కనపరిచినాడు. was concerned about a person who was in need all the time. ఎప్పుడైతే ఏదైనా అవసరతలో ఉన్న వ్యక్తి ఉంటే అతని గురించి ఎంతో పట్టింపు కలిగిన His love was వాడు. not a selective love. అదేదో ఎవరి మీదో కొంచెం ఆశ ఉండి వాళ్ళకే ప్రేమ చూపించే. And he has preached that we should love even our deadliest enemies. మనకి బద్ధ శత్రువులైన వారిని కూడా మనం ప్రేమించాలి అని ఆయన బోధించినాడు. Sometimes you may think, how is it possible? అసలు అది ఎలా సాధ్యమండి అని అనుకుంటాం మేము. But there is no alternative. అయితే మనకి ప్రత్యామ్నాయం లేదు, No exception. దాని గురించి ఇక మినహా లేదు. If we want to follow Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువునే మనం వెంబడించాలండి. we have to walk in his ways. ఆయన మార్గంలోనే మనం Day నడుచుకోవాలి. by day, refer the word of God, see how Jesus lived, and that is how we have to live. ప్రతిదినము అనుదినము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ జీవించారో గమనించండి. ఆ రీతిగానే మన జీవితాన్ని By కొనసాగించాలి. keep doing like that, we will be purifying ourselves. అలాగ చేయడం ద్వారా మనల్ని మనమే పవిత్రపరుచుకుంటూ ఉంటాం. We have seen in that First John, the third chapter, మొదటి యోహాను 3వ అధ్యాయంలో మనం చూసాం. we have to purify ourselves as he is pure. ఆయన పవిత్రుడు గనుక మనలను కూడా పవిత్రపరుచుకుంటూ ఉండాలి. If we sincerely follow the Lord, his life, యథార్థంగా గనుక మనము దేవుణ్ణి ఆయన జీవితాన్ని వెంబడిస్తే many times it appears to be very difficult. చాలాసార్లు చాలా కష్టమైన పనిలాగా అనిపిస్తుంది. And because we keep thinking about God and we keep doing things, మనం దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాం, మన పనులు చేసుకుంటూ ఉంటాం. certain things which you may do with good intentions, people may attribute wrong motives. కొన్నిసార్లు ఏదో మంచి ఉద్దేశంతో మీరు ఏదో పని చేస్తారు, కానీ ప్రజలు దాని గురించి ఎంతో చెడు ఆపాదిస్తూ ఉంటారు. We need not, we cannot do anything for that. దాని గురించి ఇక మనం ఏమి చేయలేం. But we have to keep our conscience clear. అయితే మన మనస్సాక్షిని మాత్రం చాలా పరిశుద్ధంగా We ఉంచుకోవాలి. should be honest to the core. అది యథార్థంగానే ఖచ్చితంగా యథార్థంగా ఉండాలి. Whatever the word of God says, ఏదైతే దేవుని వాక్యం చెప్తుందో, and whatever the Holy Spirit of God leads, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ నడిపిస్తూ we ఉన్నాడో have to keep doing. అవే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. And that is very, very important in our lives. మన జీవితాల్లో అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. And this word of God is the best guide. This is a guidebook for us. మనల్ని నడిపించడానికి దేవుని వాక్యమే మనకి సరి అయినది. అది ఈ దేవుని వాక్యం మనకి నడిపించడానికి మంచి పుస్తకం. In the 10th chapter of 1 Corinthians, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో we see about the wilderness journey. ఇక్కడ అరణ్యంలో జరుగుతున్న యాత్రను గురించి చూస్తున్నాం. Israelites. ఇశ్రాయేలీలు. And these people, God's people, they were under the bondage for 400 years in Egypt, as we read from Acts of the Apostles, chapter 7 and 6. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 6వ వచనంలో గమనించినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు బంధకములో దాసత్వములో 400 సంవత్సరాలు జీవించినారు అని చూస్తాం. Can we imagine? అసలు మనం ఊహించగలమా? Israelites, ఇశ్రాయేలీలు God's people. దేవుని బిడ్డలే. Israel is their forefather. ఇశ్రాయేలు వారి పితరుడు. And from all the tribes, they came out, all the people. అంటే వారి వంశంలో అన్నిట్లో నుంచి కూడా వీళ్ళంతా బయటకు వచ్చినారు. And now they are in a strange land. ఇప్పుడు వారు ఒక అన్య దేశంలో ఉన్నారు. Egypt, it is in the country of Egypt. అది ఐగుప్తు దేశం. And their emperor was Pharaoh. అక్కడ ఉన్న రాజు ఫరో. And the word of God says they were under bondage. దేవుని వాక్యములో రాయబడిన సంగతి వారు దాసత్వములో ఉన్నారు. And we read, as I have mentioned in 7th chapter of and 6th verse in Acts of the Apostles, they were under bondage for 400 years. 400 సంవత్సరాలు వారు దాసత్వములో ఉండినారు అని అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. We read from the scriptures that they were groaning to get deliverance. మనము లేఖనాలలో గనక చదివితే వారు విడుదల కోసము మూలుగుతూ ఉండినారు అని చదువుతాం. This wilderness journey, it shows us our way in this, our life upon this earth, in this world. ఈ అరణ్యములో వీరు చేసిన యాత్ర మనము పోల్చుకుంటే ఈ లోకములో చేస్తున్న మన యాత్రతోటి పోల్చుకోవచ్చు. In the bondage of sin, మనము పాపము యొక్క దాసత్వంలో ఉంటున్నాం. and without any peace, without any joy. ఎటువంటి శాంతి లేదు, ఎటువంటి ఆనందము లేదు.
And we need deliverance. దాని నుంచి మనకి విడుదల కావాలి. That's why we have worshipped that Jesus Christ gave us that deliverance. అందుకనే యేసుక్రీస్తు ప్రభువే అట్టి విడుదల మనకు అనుగ్రహించినాడని దేవునికి ఆరాధన చెల్లించినాం. From the bondage of sin. పాపపు యొక్క దాసత్వము నుండి. But these people, when they were in bondage for 400 years, 400 సంవత్సరాలు ఈ ఇశ్రాయేలీయులు దాసత్వములో ఉండినప్పుడు God intervened. దేవుడు జోక్యం చేసుకున్నాడు. God heard their groanings. దేవుడు వారి మొర ఆలకించినాడు. And it was again through the blood of the lamb. అది మళ్ళీ గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా. And it was again by faith. అది మళ్ళీ విశ్వాసము ద్వారానే. God said you have to slay a lamb and put the blood on the doorpost. దేవుడు అన్నాడు కదా, మీరు ఒక గొర్రె పిల్లను వధించాలి, ఆ రక్తము తీసుకొని వచ్చి మీ గుమ్మాలకి దాన్ని పూయాలి అన్నాడు. And they obeyed the word of God. వెంటనే వాళ్ళు దేవుని మాటకు విధేయత చూపించారు. They believed it. అది నమ్మినారు, విశ్వసించినారు. And the angel of death passed away from the houses of these Israelites. ఏ ఇశ్రాయేలీల గుమ్మం మీద ఈ రక్తము ప్రోక్షింపబడిందో మరణపు దూత ఆ ఇంటిని దాటిపోయినాడు. And now anyway, this is a very interesting and big story. అది చాలా మనకి ఆసక్తి కలిగించే పెద్ద కథ అది. But they were all delivered from Egypt. అయితే ఐగుప్తు నుంచి వీరందరూ కూడా విడుదల పొందినారు. From the bondage of Pharaoh. అంటే ఫరో యొక్క దాసత్వము నుండి విడుదల పొందినారు. And God told them, I would give you a land that floweth with milk and honey. దేవుడు వారితోటి వాగ్దానం చేసినాడు కదా, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మీకు అనుగ్రహిస్తాను. Come away from Egypt. ఐగుప్తు నుంచి మీరు బయటికి రండి. They started their journey. వాళ్ళు ప్రయాణం ఆరంభించినారు. And do you know how many years they traveled? వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినారో మీకు తెలుసా? The word of God says దేవుని వాక్యం చెప్తుంది 40 years. 40 సంవత్సరాలు. And that was the greatest journey that was ever performed in human history. మానవ చరిత్రలో ఇంత దీర్ఘ ప్రయాణము జరిగింది అది ఒక్కటే. 40 years of journey, wilderness journey. 40 సంవత్సరాలు అరణ్యములో వారు చేసిన ప్రయాణం. And we read about it in a book of Numbers chapter 32 and verse 13. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతాం. And also Deuteronomy chapter 8 and verse 2. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనంలో కూడా చూస్తాం. That they traveled for 40 years. అది 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేసినారు అని ఉంటారు. What a journey that would have been. ఎటువంటి ప్రయాణమై ఉంటదండి అది. You remember that is a wilderness. మీరు గుర్తుపెట్టుకోండి, అది ఒక అరణ్యము. There is no proper way. అంటే అక్కడ సరైన దారి కూడా లేదు. And you do not have any comfort zone over there. అక్కడ కూడా సౌఖ్యము సుఖము అట్లాంటివి ఏమి ఉండవు. And you don't have any food stores over there. అక్కడ ఆహారం కొనుక్కోవడానికి లేకపోతే ఆహారం నిల్వ ఉండే విషయాలు కూడా అక్కడ ఉండవు. You can't get even a water bottle over there. అక్కడ ఒక వాటర్ బాటిల్ కూడా దొరకదు. If you fall sick, there cannot be any hospital, no medical drug store. ఒకవేళ ఇంకా అనారోగ్యమే సంభవిస్తే అక్కడ ఎటువంటి మెడికల్ షాప్ కూడా ఉండదు. What a life that would have been. అంటే ఎటువంటి జీవితం అండి అది. And not only that, అంతేకాదు, and they had to face many hurdles in that journey. ఆ ప్రయాణంలో వారు అనేకమైన ఇబ్బందులు ఇరకాటము వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. And when Paul was narrating these details that are from the Old Testament, ఇక్కడ ఉన్న విషయాలన్నీ కూడా ఈ పాత నిబంధనలో జరిగిన సంఘటనను పౌలు వివరిస్తున్నప్పుడు we can get many details about this wilderness journey. ఈ అరణ్యపు ప్రయాణము గురించి అనేకమైన వివరాలు మనం ఇక్కడ చూస్తాం. And we can learn great lessons for our lives upon this earth. మన జీవితము, ఈ లోకములో ఉన్న మన జీవితము గురించి అనేకమైన పాఠాలు మనం నేర్చుకోగలం. These details are written in the book of Exodus and book of Numbers and book of Deuteronomy. నిర్గమకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ పుస్తకాలలో ఈ ప్రయాణం గురించిన అనేక వివరాలు రాయబడి ఉన్నాయి. And also in Psalms chapter 78 and 106 also we read. 78వ కీర్తన, 108వ కీర్తనలో కూడా ఈ విషయాలు ఉన్నాయి. So ultimately what all has happened? అయితే అక్కడ ఏం జరిగిందంటే, kindly see from the 10th chapter. ఇక్కడ 10వ అధ్యాయంలో చూడండి. How that all our fathers were under the cloud and all passed through the sea. వారందరూ సముద్రములో నడిచిపోయిరి, మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి. All the people they passed through the sea. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. What is this experience? ఈ అనుభవం ఏంటండి? Have you ever walked through the sea?
సముద్రము గుండా మీరు ఎప్పుడైనా నడుచుకుంటూ వెళ్ళారా? or a river or a canal or a lake, whatever it is. ఒక నది గాని ఒక సరస్సు గాని ఏదైనా నీళ్ల కుంటలో ఏంటి మీరు నడిచారా? But this has literally happened. అయితే ఇది వాస్తవంగా జరిగింది. Kindly see Psalm 78, 78వ కీర్తన చూడండి, 13th verse. 13వ వచనం. Psalm 78 and verse 13. 78వ కీర్తన 13వ వచనం. What God was doing to them. దేవుడు వారికి ఏం చేస్తున్నాడో ఇక్కడ రాయబడింది. In the 12th verse it is mentioned in the beginning, marvelous things did he in the sight of their fathers. ఇక్కడ 12వ వచనంలో మీరు గమనిస్తే పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను అని ఉంది. And what are those marvelous things? ఇప్పుడు ఈ ఆశ్చర్య కార్యములు ఏంటి? In the 13th verse, 13వ వచనంలో he divided the sea and caused them to pass through, and he made the waters to stand as an heap. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. He made all the waters to stand like a heap. ఇక్కడ ఉన్న నీరంతటిని కూడా ఒక రాశిగా పోసి నిలబెట్టినాడు. Is it possible? అది సాధ్యమా? It was possible. అది సాధ్యమైంది Because God did it. ఎందుకంటే దేవుడు చేసినాడు. And these people came through that experience. ఈ ప్రజలందరూ కూడా అటువంటి అనుభవం నుండి వచ్చినారు. And while traveling, they did not have any street light. అయితే ప్రయాణిస్తున్నప్పుడు వారికి ఏమి కూడా ఈ వీధి దీపాలు లేవు. Kindly imagine there were 6 lakhs of men and their women and their children. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, 6 లక్షల మంది పురుషులు, వారితో పాటు స్త్రీలు, పిల్లలు కూడా ఉండినారు. Lakhs and lakhs and lakhs of people. అంటే లక్షల మంది ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. Then he provided fire, a light of fire, as we read from Psalm 78 and verse 14. 78 and verse 14. 78వ కీర్తన 18వ వచనంలో మనము చూసినట్టుగా ఇక్కడ గమనించండి, వారు తమ ఆశ కొలది ఆహారము 14. 78, Psalm 78 and verse 14. క్షమించండి, 78వ కీర్తన 14వ వచనం. In the daytime also he led them with a cloud, and all the night with a light of fire. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. See, wonderful God. అద్భుతమైన దేవుడు. And when they were in need of water, ఎప్పుడైతే వారికి నీళ్ళ అవసరత ఉందో, in the 16th verse, 16వ వచనంలో he brought streams also out of the rock and caused waters to run down like rivers. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. When they wanted food, వారికి ఆహారం కావాల్సి వచ్చినప్పుడు, kindly see 24th verse, 24వ and వచనంలో, had rained down manna upon them to eat, and had given them of the corn of heaven. ఆహారముకే ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. While these people were traveling, ఇప్పుడు ఈ ప్రజలు ప్రయాణం God చేస్తున్నారు. provided a great light during night time for safety, రాత్రి వేళేమో దేవుడు వారి భద్రత కొరకు మంచి వెలుగును and ప్రకాశింపజేస్తాడు. daytime a cloud for their comfort. అదే దినములో ఏమో వారికి మేఘ స్తంభము వారి సౌఖ్యం కొరకు And అనుగ్రహించాడు. what are the things that are necessary for a living of a person? ఒక మనిషి బ్రతకడానికి ఏవైతే అవసరమైన ఉన్నాయో, Number one, air. మొదటిది గాలి. Because if we don't have breathing, a few minutes also we cannot survive. ఊపిరాడకపోతే కొన్ని సెకండ్లు కూడా మనం బతకలేం. You know that this coronavirus is attacking on the respiratory system of a person. ఈ కరోనా వైరస్ ఈ మనిషి తీసుకునే ఊపిరితిత్తుల మీదే అది దాడి చేస్తుందన్న సంగతి తెలుసు కదా. That is why people are feeling breathlessness, and ultimately many people have lost their lives also. అందుకనే ఈ కరోనా వైరస్ సోకినప్పుడు మనుషులకి ఊపిరి పీల్చడం కష్టమవుతుంది, తద్వారా చాలా మంది చచ్చిపోయినారు We కూడా. need air, and out of that air we need oxygen to purify our blood. మనకి పీల్చుకోవడానికి గాలి కావాలి, ఆ గాలిలో నుంచి మనకి శ్వాస ఆక్సిజన్ కూడా మనకి కావాలి. God gave them free air, దేవుడు వారికి ఉచితంగా ఈ వాయు గాలిని and అనుగ్రహించాడు. God gave them free water. అంతేకాకుండా దేవుడు వారికి ఉచితంగా నీళ్ళని ఇచ్చినాడు. After air, then the second necessity is water. ఈ గాలి తర్వాత మనకి అవసరమైనది నీరు. Without food you may survive even for 1 week or 10 days, whatever it is. ఆహారం లేకుండా, భోజనం లేకుండా మీరు వారం 10 రోజులు ఇంకా బతకచ్చు. But without water, very difficult to survive so many days. అయితే నీళ్లు లేకపోతే అన్ని దినాలు బ్రతకడం కష్టమే. In the wilderness journey, God provided them water flowing like rivers. అరణ్య ప్రయాణంలో దేవుడు నదుల వలె ప్రవహించే నీరు వారికి అనుగ్రహించినాడు. And where from they can get food? ఇప్పుడు వారికి ఆహారం ఎక్కడి నుంచి దొరుకుతుంది? And how to raise corn? అక్కడ ఈ ఈ ఈ
whether paddy or wheat or whatever it is. ధాన్యము వాళ్ళు ఎలాగ పెంచుకోవాలి? No field and no cultivation and nothing can be done. Those people are moving from place to place. అక్కడ పొలము లేదు, అక్కడ నాటి పెంచడానికి అక్కడ ఏమీ లేదు. వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేస్తూనే ఉండినారు. The word of God says, దేవుని వాక్యం ఉంటుంది, as we have read here, ఇక్కడ మనం చదువుకున్నాం కదా, 24th verse, 24వ వచనం, and had rained down manna upon them to eat, and had given them of the corn of heaven. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. And all these people had this experience. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ అనుభవం పొందుకున్నారు. You may notice that word all. అందరూ అన్న మాట గమనించండి. All were under the cloud, అందరూ మేఘము కింద ఉండిరి, and all passed through the sea, అందరూ సముద్రములో నడిచిపోయి, and all baptized in the cloud and in the sea, మేఘములోను సముద్రములోను అందరూ బాప్తిస్మము పొందిరి. and all of them ate the same spiritual meat, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. and all had a drink, the same spiritual drink. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. But in the 5th verse, అయితే 5వ వచనంలో a startling verse is written. ఇక్కడ చాలా ఆశ్చర్యం But కలిగించే, with many of them God was not well pleased, for they were overthrown in the wilderness. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనుక అరణ్యములో సంహరింపబడిరి. What a disappointing verse it is. ఇది ఎంత నిరుత్సాహం కలిగించే వచనం. But this is reality. అయితే అదే వాస్తవం. This is a great warning to me. ఇది నాకు ఒక గొప్ప హెచ్చరిక, It is a great warning to you. మీకు కూడా ఇది గొప్ప హెచ్చరిక, Great warning to every one of us. అందరికీ కూడా ఇది గొప్ప హెచ్చరిక. Despite the tremendous experience they went through, వారు అనుభవించిన ఈ చక్కని ఆశ్చర్యకరమైన సంగతులన్నీ జరిగిన తర్వాత కూడా, and if you are one among them, వారిలో మీరు ఒక్కరైతే, your experience of walking through the sea, you cannot forget in your lifetime. సముద్రము గుండా నడిచిన ఆ అనుభవము మీ జీవిత కాలంలో అసలు మర్చిపోలేనిది If కూడా. you had the experience of eating manna, ఒకవేళ మన్నా తిన్న అనుభవం కనుక మీకు, you cannot forget that experience. అయ్యో ఆ అనుభవం అసలు మీరు If మర్చిపోలేదు. you drank the water which came out of the rock, అక్కడ ఉన్న బండలో నుంచి నీరు కనుక మీరు తాగిన అనుభవం ఉంటే, that is another wonderful experience. అది ఒక గొప్ప అద్భుతమైన అనుభవం. But with all that experience, అయితే ఈ అనుభవం అంతా ఉండి కూడా the many of them, the word of God says, they were overthrown in the wilderness. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది కదా, వారిలో ఎక్కువ మంది అరణ్యములో సంహరింపబడిరి. What was the reason? దానికి కారణం ఏంటండి? Kindly see Hebrews chapter 3, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, 17 to 19. 17 నుంచి 19 వరకు. Hebrews chapter 3, హెబ్రీయులకు రాసిన పత్రిక 3, 17, 18 and 19. 17, 18, 19. Continue. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారు గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. And the word of God says, was it not with them that had sinned? 17th verse. 17వ వచనంలో మీరు గమనిస్తే దేవుని వాక్యం చెప్తుంది, పాపము 19th verse. పాపము చేసిన వారి మీదనే కదా. 19th verse. So we see that they could not enter in because of unbelief. 19వ వచనంలో గమనించండి, అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. That is the reason this apostle is giving an exhortation ఈ కారణాన్ని బట్టే అపోస్తలుడు మనకి ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. to us who are living in the present days. ఈ ప్రస్తుత దినాలలో జీవిస్తున్న మనకు. In the 12th verse. 12వ వచనంలో, Wherefore let him that thinketh he standeth take heed lest he fall. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10, 12, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా These చూచుకొనవలెను. people with all their experiences, ఈ ప్రజలు వారికి ఉన్న అనుభవం అంతటితో కూడా with so many things to boast of themselves, అసలు వారి గురించి గొప్ప చెప్పుకోవడానికి అన్ని సంగతులు ఉన్నప్పటికీ కూడా ultimately the word of God says they had sinned. చివరికి దేవుని వాక్యం చెప్తుంది, వారు పాపము చేసిన, They had unbelief. వారికి అవిశ్వాసము, They had disobedience. వారికి అవిధేయత ఉండి. And we may not go into detail for want of time. అంటే మనకి సమయం లేదు కాబట్టి వాటి గురించి ఎంతో వివరణలోకి మనం వెళ్ళాం. There are 4 things that are mentioned here. ఇక్కడ చెప్పబడిన సంగతులు గమనిస్తే 4 సంగతులు ఉన్నాయి. There was idolatry, అక్కడ విగ్రహారాధన ఉంది, and also there was fornication, అక్కడ వ్యభిచారం ఉంది,
tempting God దేవునిని శోధించడం ఉంది, and murmuring among God's children. దేవుని ప్రజలు సనుగుకుంటున్నారు అని కూడా ఉంది. How God took these things very serious. ఈ 4 విషయాల గురించి దేవుడు ఎంత తీవ్రంగా పరిగణించినాడో చూడండి. Idolatry విగ్రహారాధన and diverting your attention from the living God to some other object which is visible. అంటే సజీవుడైన దేవుని మీద నుంచి మీ దృష్టిని కనిపిస్తున్న ఏదో వస్తువు మీదకి మరల్చుకోవడం. And we see from 1 Timothy 1:17. మొదటి తిమోతి 1వ అధ్యాయం 17వ వచనంలో మనం That చూస్తే about Christ it is written, he is invisible, immortal and king eternal. మొదటి తిమోతి 1:17. మొదటి అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్న సంగతి, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగములు కలుగును. God is invisible and he is immortal. He is king eternal. అంటే ఈయన అక్షయుడు, యుగ యుగములకు రాజు, అదృశ్యుడు. Because he is invisible, ఆయన అదృశ్యుడు గనుక we turn towards the things that are visible. ఏదో కనిపిస్తున్న, దృశ్యంగా కనిపిస్తున్న వస్తువుల మీదకి మనం దృష్టి We పెడుతున్నాం. are distracted towards the things that are happening around us. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితుల మీదకి మన దృష్టి మరల్చి వేసుకుంటూ ఉంటాం. It may be a person or it may be some other object. అదొక వ్యక్తి అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా వస్తువు అయి ఉండొచ్చు. We get addicted. వాటికి మనము బానిసలమై అవుతాం. And even your smartphone is enough to distract you from the word of God. దేవుని వాక్యం నుంచి మీ దృష్టి మరల్చి వేయడానికి మీ చేతిలో ఉండే స్మార్ట్ ఫోనే కారణమైపోతుంది. And your television may play a dangerous role in our spiritual life. మన టీవీ కూడా మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రమాదకరమైన వస్తువుగా అయిపోవచ్చు. Our love of money is enough to distract you. అంటే డబ్బు మీద ఉండే ప్రేమ కూడా దేవుని నుంచి మన దృష్టిని మరల్చి వేయచ్చు. It may take us away from God. అంటే దేవుని దగ్గర నుండే మనల్ని ప్రక్కకి తీసుకొని Like వెళ్ళిపోతుంది. that, anything, any lustful thing in our life. అలాగే మనము ఏదైతే పేరాశ పెట్టుకొని ఉంటామో అటువంటి సంగతి ఏదైనా సరే. And the same thing happened in the lives of Israelites. ఈ ఇశ్రాయేలీయుల ప్రజల జీవితంలో కూడా అదే జరిగింది. With all the experience. వారికున్న మంచి అనుభవం అంతటితో కూడా Forsaking the living God, they turned towards the idolatry. సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి వారు విగ్రహాల వైపు దృష్టి మరల్చినారు. And there was fornication, అక్కడ వ్యభిచారం ఉండింది. which is another horrible sin. ఇది భయంకరమైన పాపం. And we see in 1 Corinthians and chapter 6 and verse 18. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తున్నాం. 1 Corinthians 6:18. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమునకు దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. Flee fornication, flee away. మీరు జారత్వము నుండి పారిపోవుడి. For that matter, anything which is coming between us and God. అంటే గమనించండి, దేవునికి మనకి మధ్యలో ఏది వస్తున్నా గాని, Or any temptation in our life, అంటే మన జీవితంలో ఏదైనా శోధన అయితే, any attraction that is becoming difficult to overcome, ఏదన్నా ఆకర్షణ అసలు దాన్ని అధిగమించడమే మనకు the కష్టమైపోతుంది. best way of defense is to avoid it. దానిని తప్పించుకునే సులువైన మార్గం ఏంటి అంటే దానిని విడిచిపెట్టేయడం, And to run away from its presence. అంటే అది ఉన్న స్థానం నుంచి మనం పారిపోవడం. And also these people tempted God. అంతేకాకుండా ఈ ప్రజలు దేవుణ్ణి శోధించినారు. Why this God has brought us from Egypt? ఇక ఐగుప్తు నుంచి ఈ దేవుడు ఈ అరణ్యంలోకి మమ్మల్ని తెచ్చాడు. They were in slavery. వారు దాసత్వంలో They were ఉన్నారు. suffering. వారు అక్కడ కష్టపడుతూ They ఉన్నారు. were groaning, వాళ్ళు అక్కడ మూలుగుతూ praying ఉన్నారు. to God for a deliverance. వారు దేవుడికి విడుదల కావాలి అని మొరపెట్టుకున్నారు. And now they say, why you have brought us into this wilderness? ఇప్పుడు ఈ అరణ్యంలోకి దేవుడా మమ్మల్ని ఎందుకు తెచ్చినావు అని అడుగుతున్నారు. And sometimes certain difficult situations come, they started questioning. Can you not do it? Why God is not doing? కొన్ని క్లిష్టమైన కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకా దేవుడిని ప్రశ్నించడం ఆరంభించినారు. దేవుడా మమ్మల్ని ఎందుకు తప్పించట్లేదు అని. I am not quoting the references to save time now. ఇప్పుడు సమయాన్ని ఆదా చేయడానికి మీకు రెఫరెన్స్లు చూపించట్లేదు. And sometimes in our lives also, కొన్నిసార్లు మన జీవితాలలో కూడా we test God. మనము దేవుణ్ణే శోధిస్తూ We ఉంటాం. tempt God. మనం దేవుణ్ణే శోధిస్తూ Once ఉంటాం. I attended a funeral. నేను ఒకసారి ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. A man died accidentally అక్కడ ఏదో ప్రమాదంలో ఒక మనిషి చనిపోయినాడు. and his wife was there. అక్కడ భార్య ఉంది. That is a Christian family. అది క్రైస్తవ కుటుంబమే. To my great surprise, నాకు చాలా ఆశ్చర్యం in that కలిగింది. agony, అక్కడ ఆ ఉన్న వేదనలో that sister was weeping and crying. ఆ సహోదరి పాపం చాలా ఏడుస్తూ దుఃఖపడుతుంది. Lord, why you did not save him? ప్రభువా
నా భర్తని ఎందుకు కాపాడలేదు? Why you could not save him? అసలు నువ్వు ఎందుకు కాపాడలేకపోయినావు? Unknowingly, how our things will go, our utterances and all that. చూడండి, తెలియకుండానే మన నోట్లో నుంచి ఎటువంటి ప్రశ్నలు బయటకు వచ్చేస్తుంటాయి. God is sovereign. దేవుడు సార్వభౌముడు. He is the one to give us life and he is the one to take away our life. ఆయనే మనకు ప్రాణం పోసేవాడు, ఆయన మన ప్రాణాన్ని తీసుకునేవాడు. Any moment, any time, anything may happen. ఏ సమయంలో ఎప్పుడైనా ఏదైనా మనకి జమ His అవుతుంది. will, his will. అది ఆయన చిత్తము. We have to accept it. అది మనం అంగీకరించవలసి. And also these people murmured, అంతేకాకుండా ఈ ప్రజలు సనుక్కున్నారు. the fourth one. నాలుగో విషయం, And they were murmuring against Moses and Aaron. అక్కడ ఉన్న మోషే అహరోనుల మీద వీరు Why సనుక్కుంటున్నారు. these difficulties? ఈ కష్టాలన్నీ And why the మాకు same food again all the 40 years? ఈ 40 సంవత్సరాలు ఇదే ఒకే ఆహారం ఎందుకు When we ఇస్తారు? were in Egypt, we were having a variety of foods. అయ్యో, ఐగుప్తులో ఉన్నప్పుడైతే మాకు ప్రతిరోజు వేరు వేరు ఆహారాలు మేము తిన్నాం. What variety? Strictly speaking, they were weeping those days. అదేంటండి అసలు అక్కడ ఏదో మంచి ఆహారం అని ఎందుకు చెప్తున్నారు? అక్కడ ఉండి ఏడుస్తూ ఉండినారు. But it is human tendency. అయితే ఇది మానవ స్వభావము. This is not sufficient for me. ఇగో ఇది నాకు I సరిపోవట్లేదు. don't have sufficient clothes. అగో నాకు సరైన బట్టలు లేవు. My shoes are not all right. అగో నాకున్న చెప్పులు సరిగ్గా లేవు. I don't have a four-wheeler. నాకు ఒక కారు లేదు. And I don't have a good house. నాకు మంచి ఇల్లు లేదు. I tell you, these are not the things that are important. ఇగో ఈ సంగతులన్నీ కూడా అవి ప్రాముఖ్యమైన Scripture కాదండి. says the world will go away. ఈ లేఖనాల్లో ఉంది కదా, ఈ లోకమే గతించిపోతుంది. Every time we remind that we are only strangers and pilgrims. ప్రతిసారి కూడా మనం ఇక్కడ పరదేశులము, యాత్రికులము అని Only గుర్తుపెట్టుకోవాలి. we do not know how long God wants us to be here. అయితే ఈ లోకంలో మనం ఎంత కాలం ఉండాలో అది మనకి తెలియదు. Whatever food he gives, అయితే ఆయన మనకి ఏ ఆహారం అయితే whatever అనుగ్రహిస్తాడో, water he gives, ఏ నీరైతే ఆయన whatever అనుగ్రహిస్తాడో, situation he keeps in, ఎటువంటి పరిస్థితుల్లో మనల్ని ఉంచుతున్నాడో we have to accept. మనం We అంగీకరించవలసింది. have to praise God for that. దాని గురించి కూడా మనం దేవుని Even if స్తుతించాలి. it is sickness. అది అనారోగ్యమైన, Imagine that God has kept us in Usmania General Hospital. ఒకవేళ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లోనే దేవుడు మనల్ని పెట్టినాడంటే We have to accept his will. అది ఆయన చిత్తము అని We అంగీకరించాలి. have to praise him, we have to worship him even on the hospital bed. ఆ హాస్పిటల్ పడక మీద పరుండి ఉండి కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆయనను We do ఆరాధించాలి. not know with what purpose he is taking us to that hospital. అసలు దేవుడు ఎటువంటి ఉద్దేశం కలిగి మనలను ఆ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళినాడో మనకి తెలియదు. Afterwards, we may give a testimony that it was good that I was afflicted, that I might learn thy statutes, as psalmist says in 119. 119వ కీర్తనలో చెప్పినట్లు నేను బాధ గుండా వెళ్ళుట అది నాకు మంచిదాయను అని ఎలాగైతే అన్నాడో, మనం కూడా హాస్పిటల్ నుంచి స్వస్థపడి బయటికి వచ్చిన తర్వాత దేవుని కోసమే గొప్ప సాక్ష్యం చెప్తామేమో. Many times our poverty, our sickness and our difficult situations, ultimately they turn out to be a blessing unto us in our Christian living. గమనించండి, చాలా సార్లు మన పేదరికమే గాని, మన అనారోగ్యమే గాని, మన క్లిష్ట పరిస్థితులే గాని, మన క్రైస్తవ జీవితంలో అవే ఎంతో ఆశీర్వాదకరంగా We మారిపోతాయి. should be careful about the idolatry. అందుకనే విగ్రహారాధన గురించి మనం జాగ్రత్తగా We have ఉండాలి. to take care not to get into this fornication. ఇటువంటి వ్యభిచారంలో మనం పడకుండా మనం And కాపాడుకోవాలి. there are many verses in the scripture, the word of God can show us in more details. దేవుని లేఖనాలలో అనేకమైన వాక్యాలు ఉన్నాయి. Never to challenge God, never to tempt God. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము శోధించకూడదు, దేవుణ్ణి మనం ఎప్పుడు ప్రశ్నించకూడదు. Even in our wildest dream, మన భయంకరమైన పరిస్థితిలో కూడా never to murmur ఎప్పుడు మనం on సనుగుకోకూడదు. anything as God's children. దేవుని బిడ్డలముగా దేని మీద కూడా మనం Let సనుక్కోకూడదు. us live with contentment with whatever we have. మనకి ఏదైతే ఉందో దాంతో సంతృప్తిగా దేవుని బిడ్డలుగా The జీవితాం. greatest thing we have got is salvation. మనకు పొందుకున్న గొప్ప సంగతి ఏంటి అంటే ప్రభువారు అనుగ్రహించిన రక్షణ, Free gift of eternal life. ఉచితమైన నిత్య జీవము అని వరం. God is our Father. దేవుడే మనకు తండ్రి, We are His children. మనం ఆయన పిల్లలం. He has prepared a place for us. మన కోసం ఆయన ఒక స్థలం సిద్ధపరిచాడు. And this place is not a permanent one. ఇక్కడున్న స్థలం ఇది మనకి శాశ్వతంగా We are ఉండదు కాదు. moving on to that place. మనము ఆ నిత్యత్వంలో ఉన్న స్థలం చూస్తున్నాం. So in order to get into that, అక్కడికి వెళ్ళడానికి so when He comes to be ready, ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. we should keep on examining our lives, ఆ సిద్ధపాటు కొరకు మనము మన జీవితాలను ఎల్లప్పుడూ పరీక్షించుకుంటూ ఉండాలి. purifying our lives, మన జీవితాలని పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. and to be in readiness whenever He comes. ఆయన ఎప్పుడు వచ్చినా సరే మనము సిద్ధంగా ఉండాలి. With that testimony, with that hope, let us partake in the Lord's table. అటువంటి సాక్ష్యము కలిగిన వారమై, అటువంటి నిరీక్షణతోటి మనము ప్రభు బల్లలో పాలు పొందుదాం. Shall we pray now? ప్రార్థన చేసుకుందాం.